సత్కారం. ఇక మరి నిన్ననే ఎలక్షన్ అయిపోయింది. ఇక నేనే ఇక్కడ రమ్మన్న హెడ్ క్వార్టర్ లో మళ్ళీ రేపు ఒక్కరోజు రేపేమో ఎలక్షన్ ఉన్నది మనకి 6 మండలాలు ఉన్నది. ఇక మళ్ళీ కుదిరది, మీరు దూరం నుంచి రావాలని చెప్పి ఇక మీ 2 మండలాలు సపరేట్ గా ఒక్కసారి అందరం కలిసినట్టు ఉంటుంది, కలిసి ఇంత భోజనం చేసి సత్కరించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి రమ్మన్నా. మీరు వచ్చినందుకు కూడా మీరు పెద్ద మనసుతోటి ఇంకా 2 రాలేదు. మరి వాళ్ళు రేపు ఎల్లుండి మనతోటి మన ఇంకో ఎలక్షన్ తర్వాత కలుస్తా ఉన్నారు. మరి వాళ్ళను ఆ టైంలో వాళ్ళని కూడా సత్కరించుకున్నాం. మరి ఏది ఏమైనా మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి మనసుతోటి ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉన్నా కానీ మనల్లో 2-3 నిలబడ్డారు వాస్తవంగా, వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు. మళ్ళీ రేపటి నుంచి అందరం కలిసి మళ్ళీ ఇంతకుముందు ఎట్లున్నామో అదే విధంగా పనిచేసుకోవాలి. నిన్న మొన్న పోటీ పడ్డాం కదా, ఇవాళ ఓడిపోయింది కదా దూరం పెడితే మంచిగా ఉండేది, మన పార్టీ నష్టపోతుంది. మళ్ళీ అందరం కూడా కలిసి అన్నదమ్ములుగా పనిచేసుకుందాం. నాకు గెలిచినా ఓడిపోయినా మన పార్టీ కార్యకర్త అందరూ సమానం. ఓడిపోయింది కదా నేను దూరం పెట్టా, గెలిచింది కదా అని చెప్పి జబ్బల మీద ఎక్కించుకోండి. మనోళ్ళు 2-3 నిలబడ్డారు. ఏదో ఆశ ఎవరికైనా ఏముంటది, ఏదో నిలబడతాం కదా ఊరికి సేవ చేద్దామని చెప్పి తండాడతాం. కొందరికి గెలుపు అనేది ఎవరో ఒక్కరే గెలుస్తాం కాబట్టి మీరు ఎవరైనా నిరుత్సాహపడకూడదు దయచేసి. మళ్ళీ ఎంపీటీసీకి కూడా అవకాశాలు వస్తుండొచ్చు. మొన్న పోయిన ఎలక్షన్ లో కూడా కొందరు సర్పంచ్కి ఓడిపోయిన వాళ్ళకి కూడా ఎంపీటీసీకి అవకాశాలు వచ్చినాయి. ఈసారి కూడా తప్పకుండా కోఆప్షన్ నెంబర్ కానీ రేపు గవర్నమెంట్ వచ్చేది 100% ఎవరో రారు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ మన ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టా అందరిని కాపాడుకుంటా మరి మీ అందరికి కూడా సమానమైన గౌరవం ఇస్తా. ఎవరైనా రానోళ్ళకు కూడా ఏదో నామినేట్ పదవులో ఎంపీటీసీలో కోఆప్షన్ నెంబర్లో ఇచ్చుకుందాం, గౌరవం ఇచ్చుకుందాం. కొందరు పార్టీ అధ్యక్షులు ఉంటుంది, కొందరు గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ఇంకేదన్నా కానీ మన అందరినీ కూడా కాపాడుకుందాం. మీరు దయచేసి ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఇంకా మన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా గ్రామాలలో మనకు ముఖ్యమైన సమస్య రోడ్లు లేవు. బాబు గారు మాట్లాడకుండా ముఖ్యమైన సమస్య రోడ్లు లేవు. కొన్ని గ్రామాలకు నిన్న ఇప్పుడే మా బైసాబ్ కొత్త సర్పంచ్ వచ్చి మా గ్రామ పంచాయతీ కంప్లీట్ చేస్తారన్నాడు. తప్పకుండా అవి చేపిస్తా. చిన్న ఏమైనా ఉంటే మన స్థాయిలో నేను చేపించుకుంటా. మనం కూడా కొట్లాడదాం. కొత్త సర్పంచ్ తీసుకుపోయి దేనికంటే దాన్ని పోరాడి మళ్ళీ మనకు రావాల్సిన నిధులు కూడా మనం సంపాదించుకుందాం. ఖచ్చితంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటే డెఫినెట్ గా నేను ముందుండి నడిపిస్తా. మీరందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేయవలసిందిగా కోరుకుంటూ, ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉన్నా కానీ నిరుత్సాహపడద్దు. వాళ్ళకు కూడా మనం మన పార్టీలో వాళ్ళకి అదే స్థానం కల్పించాలి. ఓడిపోయింది కదా మరి అని చెప్పి నిన్న మొన్నటి వరకల్లా మనకి ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ దయచేసి మీరందరూ కూడా మళ్ళీ వాళ్ళని కలుపుకోండి. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ మన పార్టీ కాబట్టి మరి మీరందరూ కూడా మళ్ళీ మన కారు గుర్తు మీదనే గులాబీ పార్టీ కేసీఆర్ కోసం మళ్ళీ మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. ఎన్నో ఇట్లాంటి ఉద్యమాలు చూసినాం, ఎంతో అడగడుగులకు పోయినాం, జైలు పోయినాం, ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చినాం. మనం మంచి మెజార్టీతో ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ 2 మండలాలు అగ్రస్థానంలో ఉంటుండే టీఆర్ఎస్ పార్టీకి. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను ఒక సర్పంచ్ని ఉప సర్పంచ్ని ముందుగా పిలుస్తా. మరి వాళ్ళే రావాలి. కొన్ని గ్రామాలకు నేను ఇప్పుడే మా బైసాబ్ కొత్త సర్పంచ్ వచ్చి మా గ్రామ పంచాయతీ కంప్లీట్ కాలేస్తారు అన్నాడు. తప్పకుండా అవి చేపిస్తా. చిన్న ఏమైనా ఉంటే మన స్థాయిలో నేను చేపించుకుంటా. మనం కూడా కొట్లాడదాం. కొత్త సర్పంచ్ తీసుకుపోయి దేనికంటే దాన్ని పోరాడి మళ్ళీ మనకు రావాల్సిన నిధులు కూడా మనం సంపాదించుకుందాం. ఖచ్చితంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటే డెఫినెట్ గా నేను ముందుండి నడిపిస్తా. మీరందరూ కూడా మరి కలిసికట్టుగా మరి పనిచేయవలసిందిగా కోరుకుంటూ, ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉన్నా కానీ నిరుత్సాహపడద్దు. వాళ్ళకు కూడా మన పార్టీలో వాళ్ళకి అదే స్థానం కల్పించాలి. ఓడిపోయింది కదా మరి అని చెప్పి నిన్న మొన్నటి వరకల్లా మనకి ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ దయచేసి మీరందరూ కూడా మళ్ళీ వాళ్ళని కలుపుకొని వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ మన పార్టీ కాబట్టి మరి మీరందరూ కూడా మళ్ళీ మన కారు గుర్తు మీదనే గులాబీ పార్టీ కేసీఆర్ కోసం మళ్ళీ మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. ఎన్నో ఇట్లాంటి ఉద్యమాలు చూసినాం, ఎంతో అడగడుగులకు పోయినాం, జైలు పోయినాం, ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చినాం. మనం మంచి మెజారిటీతో ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ 2 మండలాలు అగ్రస్థానంలో ఉంటుండే టీఆర్ఎస్ పార్టీకి. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక సర్పంచ్ని ఉప సర్పంచ్ని ముందుగా పిలుస్తా. వాళ్ళే రావాలి. వాళ్ళ శాలువ కప్పిన తర్వాత వార్డు మెంబర్లు అందరూ
పైకి రావాలి. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, నేను అందరం కలిసి, మనం ముఖ్య నాయకులు అందరం కలిసి విలేజ్ ఫోటోలు దిగుదాం. ఫోటోలు మనకు ఎవరన్నా గట్టడే మనోళ్ళు ఉంటే, మన గ్రామాలలో చుట్టపూరు దగ్గర ఉంటే కూడా దయచేసి మన పార్టీకి సంబంధించిన మన కార్యకర్తలు నిలబడ్డారు, మీ లెక్కల వాళ్ళు కూడా నిలబడ్డారు కాబట్టి మరి వాళ్ళకు కూడా మీ వంతుగా చూసిన కాడికి వాళ్ళని ఉంటే మరి మనోళ్ళని గెలిపించాలని చెప్పి కూడా మీరు కొంచెం వాళ్ళకి సాయం చేయండి. రాయపూర్ మండలం 2 మండలాలకు కూడా గతంలో ఒకటే మండలం కింద ఉండే, 2 మండలాలకు విడిపోయినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ వచ్చినా ఎంతమంది మిగిలిన ఇబ్బంది పెట్టినా మాది కారు పార్టీ, కేసీఆర్ పార్టీ తప్ప ఇంకో పార్టీ అని చెప్పి ఎవరికి కూడా పక్కకు పోలేదు. వేరే మండలాలు అటు ఇటు ఉన్నా కానీ మన 2 మండలాలు మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్న పార్టీ మనది. దానికి కట్టుబడి ఈ రోజు వరకు కూడా మనం అదే విధంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం లేకుండా మరి ఇప్పటికి ఎక్కడ కూడా మనం అధైర్యపడలేదు. మా ప్రభుత్వం లేదు కదా, మరి అటున్నది కదా ఇటున్నది కదా అని చెప్పి ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. మరి ఇంత చక్కగా మరి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు మనం గెలిపించుకున్నాం, చాలా సంతోషం. మరి పక్కన ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇన్ని సీట్లు ఎక్కడ రాలేదు. మనకు అత్యధికంగా సీట్లు సాధించుకున్న 2 మండలాలకు మీరు ఇంత కష్టపడి మరి గెలిపించి 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసి మరి మేము రాకుండా మా సహాయ సహకారాలు మీకు అందించకుండా మరి గతంలో కూడా ఎన్నికల్లో నాకు 3 సార్లు 2 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా నన్ను కూడా మీరు ఆశీర్వదించి మంచి మేడతో గెలిపించారు. మీరు కూడా గెలిచిండ్రు. మళ్ళీ రేపు కూడా ఎలక్షన్ ఉంటాయి మనకు. నాకు తెలిసి జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే తరహాలో మనం కూడా మళ్ళీ ముందుకు పోవాలి. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా ఇదే ఐకమత్యంతో ముందుకు పోయి రేపు మళ్ళీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యతగా నా వంతుగా నేను తీసుకుంటాం. మీ వంతుగా కార్యకర్తలు కూడా మన నాయకులను కూడా కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం. కష్టకాలంలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఈ కష్టకాలంలో కూడా మీరు ఇంత గొప్పగా పనిచేసి గెలిపించినందుకు అందరికీ కూడా మరొకసారి పేరు నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.